నిజంగా చెప్తున్నా. నేను ఇంతవరకు ఎన్ని వీడియోలు చేసినా గానీ, ఈ వీడియోలో ఫీల్ అయినట్టు ఏ వీడియోలో ఫీల్ కాలే. ఇంతవరకు ఎంతమందే వెళ్ళిపోయారు బిగ్ బాస్ నుంచి నామినేట్ అయ్యి. నేను ఇంతవరకు ఎప్పుడు బాధపడలే. 'పృథ్వీరాజ్' ఎలిమినేట్ కాబోతుందనే అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా సాటర్డే షూట్ ఒకటే అయితుంది. ఇంకా సెట్‌లో అయితే సాటర్డే షూట్ అయింది. టేస్టీ తేజ్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయిండు. అదైతే కన్ఫర్మ్. ద సండే రోజు కూడా ఇంకో ఎలిమినేషన్ ఉంటదని అప్డేట్ వచ్చిన. ఆ ఎలిమినేషన్ ఇంకెవరో కాదు, మన అవినాష్ అన్న, పృథ్వీ అన్న, వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయితే పక్కా అయిపోతారు. ఇద్దరికైతే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇద్దరిట్లలో ఎవరో ఒకళ్ళు కన్ఫామ్‌గా చెప్పలేమంటే అస్సలు కష్టం. ఇద్దరిట్లలో ఎవరు చెప్పరు. కాకపోతే ఒక అప్డేట్ ఏందంటే, అవినాష్ వాళ్ళ వైఫ్ అను బిగ్ బాస్ స్టూడియోకి వచ్చింది, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిందని అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మ్యాక్సిమం అవినాష్‌కి హై ఛాన్సెస్ ఉన్నాయి. పృథ్వీరాజ్‌ని తీసేయాలనుకుంటే బిగ్ బాస్ తీసేయగలుగుతాడు. చూడాలి గైస్, హోప్ చేద్దాం పృథ్వీరాజ్‌ని అయితే సేవ్ చేయాలని. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే ఆల్రెడీ రికార్డ్ చేసిన మధ్యలో అప్డేట్ అయితే వచ్చింది గైస్. పృథ్వీరాజ్ అయితే సేవ్ అయిపోయిండు. అవినాష్ ఎలిమినేట్ అయిపోయేది మ్యాక్సిమం అయితే చెప్పేసిర్రు. మ్యాక్సిమం అయితే అవినాష్ అయితే అవుతాడని అయితే చెప్పిర్రు. సో బాధపడకండి, పృథ్వీరాజ్ అయితే సేవ్ అయిపోయిండు. నేను వీడియో ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంది, దాని వాయిస్ మ్యూట్లో పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏం చేస్తాం, మళ్ళీ మధ్యలో వచ్చింది అప్డేట్ అయితే. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా జల్దీ మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ని ఇంకా చాలా స్పీడ్గా తీస్తాను అక్కడైతే అప్డేట్స్. పృథ్వీరాజ్ సేవ్ అయినందుకు రీజన్ వచ్చేసి మెయిన్ తన ఎక్కువసార్లు నామినేషన్ ఉండడం వల్లనే. కేవలం తన పవరు, తన స్ట్రెంగ్త్, తన టాస్క్లు ఆడే విధానం, తన జెన్యూన్నెస్ చాలామందికి అయితే నచ్చుతాయి. యాజ్ ఎ నిఖిల్ ఫ్యాన్గా నాకు చెప్తున్నా, నాకు పృథ్వీరాజ్ అంటే ఇష్టం. అందుకే నాకు పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవుతాడని చాలా భయం వేసి ఉండే. సో థ్యాంక్ గాడ్ పృథ్వీరాజ్ అయితే సేవ్ అయిపోయిండు గైస్. పండగ చేసుకోండి. అవినాష్ ఎలిమినేట్ కానికి తనంతా తనే చేసుకుండు. అందరితోటి గుడ్గా ఉండి నామినేషన్ రాకుండా. క్లియర్గా తెలుసు అవినాష్, రోహిణి, తేజ వాళ్ళందరూ భయపడ్డారు నామినేషన్లకు రానికి. క్లియర్గా దాదే ఎఫెక్ట్ అయింది వాళ్ళకందరికి ఇప్పుడు. సో వాళ్ళు లైన్ వైజ్గా లైన్ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ సాటర్డే వచ్చేసి తేజ్ అయిందంట, సండే వచ్చేసి అవినాష్ ఎలిమినేట్ అయిందని అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా చెప్పలేము. సండే షూట్ అయితే ఇంకా కాలేదు. అవినాష్ అయితే ఏవి అయితే రెడీ చేసిరని అది వచ్చింది. ఇంకా అను కూడా అన్నపూర్ణ స్టూడియోకి అయితే వెళ్ళిందని అప్డేట్ అయితే వచ్చింది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం. జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను. నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాను, నిఖిల్ గురించే డబ్బు కొట్టాను. ఎవరు తప్పున్నా వాళ్ళ తప్పనే చెప్తాను మన యూట్యూబ్ ఛానల్లో అయితే. వీడియో నచ్చితే లైక్, ఒక ఛానల్ సబ్స్క్రైబ్.